ప్రస్తుతం జైసల్మేర్లో పరిస్థితి ఎలా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం జైసల్మేర్లో పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా అదుపులోకి వచ్చిందా? బ్లాక్అవుట్స్ ఏమైనా ఎత్తేసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? 6 గంటల వరకు కూడా బ్లాక్అవుట్ కొనసాగుతుందని చెప్పి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. జిల్లా అధికారులు తర్వాత రెవెన్యూ అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. పోఖ్రాన్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాఠీ అనే గ్రామంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక ఎయిర్ వింగ్ ఒకటి కింద పడిందని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం. రేపు ఉదయం అక్కడికి వెళ్తే గానీ స్పష్టంగా మనకు పూర్తి స్థాయి సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే ఒక పాకిస్తాన్ పైలట్ ని పట్టుకున్నారు పోలీసు అని భారత ఆర్మీ వారి కంట్రోల్లో తీసుకున్నారని స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు మొత్తం అంతా కూడా లాఠీలో కూడినటువంటి ఒక విమానం పైన, పాకిస్తాన్ విమానం పైన దృష్టి పెట్టారు. మరొక వైపు భారీగా దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్ పైన భారత్ సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం 6 గంటల నుంచి 9-10 గంటల వరకు కూడా ఎన్టీవీ లైవ్ పరిస్థితిని కూడా వివరించింది. అప్పటి వరకు కూడా మొత్తం పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఆర్మీ మధ్య మొత్తం ఇక్కడ యుద్ధం జరిగినటువంటి పరిస్థితి ఉంది. జైసల్మేర్ లో కొన్ని ఇళ్ల పైన కూడా షెల్స్ వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్నింటిని సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో పాకిస్తాన్ పైన భారత్ ప్రతీకార దాడి స్టార్ట్ చేయడంతో బార్డర్ ఏరియాలో మాత్రం కొద్దిగా కంట్రోల్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు మాత్రం పూర్తి స్థాయిగా భారత్ ఆర్మీ పాకిస్తాన్ లో చొచ్చుకుపోవడం, తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత కూడా ఉండడంతో ఇక్కడ బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే రాజస్థాన్, పంజాబ్, తర్వాత కాశ్మీర్, అలాగే గుజరాత్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే పాకిస్తాన్ 6 గంటల నుంచి 9-10 గంటల వరకు మధ్య చేసినటువంటి స్ట్రైక్ ఏదైతే ఉందో ఆ స్ట్రైక్ వల్ల జమ్మూ కాశ్మీర్ లో ఎంత నష్టం వచ్చింది, జైసల్మేర్ లో ఎంత నష్టం వచ్చింది, పంజాబ్ లో ఎంత నష్టం జరిగిందన్నది మాత్రం రేపు ఉదయం ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉంది. దినకర్, పీఓకే ఏదైతే ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయితే ఉందో, ఆ పీఓకేలో కూడా భారత ఆర్మీ ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి ఒక కవ్వింపు చర్యలు ఏవైతే ఈవినింగ్ నుంచి జరిగాయో దానికి భారీగానే సమాధానం చెప్పింది. భారీగానే పాకిస్తాన్ నష్టపోయే సిచ్యువేషన్ అయితే తెచ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఎన్టీవీ అటు కరాచీలోను, తర్వాత ఇస్లామాబాద్ లోను, తర్వాత పాకిస్తాన్ లోను జరుగుతున్నటువంటి మొత్తం ఓవరాల్ గా జరిగినటువంటి విధ్వంసం దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒకవైపు ప్రధానమంత్రి మోడీతో కూడా భద్రతా దళాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇది ఉన్నారు. పాక్ చెందినటువంటి 8 మిసైళ్లను కూడా కూల్చివేశారు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి దీంట్లో హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా కూడా ముఖ్యంగా పాక్ పీఓకే పరిధిలో ఏదైతే ఉందో గ్రామాలు కావచ్చు, తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు వాళ్ళు, మనం అంటాము లైన్ ఆఫ్ కంట్రోల్ కింద పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు, అలాగే కొన్ని జిల్లాలుగా పరిగణించినటువంటి నేపథ్యంలో ఈసారి అక్కడికి చొచ్చుకొని పోవడానికి భారతదేశానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏకంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రధాన నగరాల మీద ఒక్కసారిగా దాడి జరగడంతో ఇక పీఓకేలకు కూడా పూర్తి స్థాయిలో భారత సైన్యం దృష్టి పెట్టింది. ఈ రోజు నైట్ ఆపరేషన్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి ఉన్నట్టుంది. మోడీతో కూడా అజిత్ దోవల్ సమావేశం ముగియడంతో దీంట్లోనే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారత ప్రభుత్వం మాత్రం చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అటు పాకిస్తాన్ కావచ్చు, పీఓకే కావచ్చు, ఆ తర్వాత బోర్డర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి యూనిట్లను కూడా అవుట్ పోస్ట్ ని, బేస్ క్యాంపులను కూడా టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దినకర్, ఇప్పటి వరకు చూసుకుంటే భారత సైన్యం ధాటికి, అలాగే మన భారత సాయుధ సంపత్తి ధాటికి పాకిస్తాన్ ఒక రకంగా వెనకడుగు వేసింది అనుకోవచ్చా? అంటే ఆయుధ పరంగా చూసినా కానీ, తర్వాత సైన్య పరంగా చూసినా కానీ, వ్యూహ రచన పరంగా చూసినా కానీ పాకిస్తాన్ అన్ని కవ్వింపు చర్యలే. ఉగ్రవాద సంస్థలతో జోడీ కట్టి భారతదేశం మీద దాదాపు దశాబ్ద కాలంగా 50 ఏళ్లుగా దాడులు చేసినటువంటి పాకిస్తాన్ కి ఒక్కసారిగా 100 మంది ఉగ్రవాదులు, 9 ఉగ్రవాద స్థావరాలని ఒక్కసారిగా కూల్చివేయడంతో ఓ రకంగా పాకిస్తాన్ వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందో భారత ఆర్మీని ఎదుర్కోవడంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్యం కావచ్చు, తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా కావచ్చు, వీరంతా కూడా పూర్తి స్థాయిలో వారు ఫైట్ చేస్తారా లేదన్నది మాత్రం తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. 5 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి పీఓకే లైన్, భారత నియంత్రణ సరిహద్దు రేఖ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ఉన్నటువంటి భారత సైన్యాన్ని ఎదుర్కోవడం పాకిస్తాన్ కి అత్యంత కష్టమైన పని. ఎందుకంటే ప్రతి ఒక్క దాడిని కూడా ఎదురుదాడిగా భారత్ తిప్పికొడుతుండడంతో ఖచ్చితంగా పాకిస్తాన్ వెనకడుగు వేసినట్టుగా భావించాలి. అయితే ఏకంగా భారత సైన్యం ఐఎన్ఎస్ విక్రాంతను ఉపయోగించి పాకిస్తాన్ లో పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశంలో భారతదే పై చేయిగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దినకర్.